పాకిస్తాన్ ఊహించుండదు వాస్తవంగా. ఏదో విమర్శిస్తారు పాకిస్తాన్ని, రేపు పొద్దున్న సమాధానం చెప్దాము, ఆల్రెడీ బలగాలను పెట్టాం కాబట్టి ఇంక అయిపోయింది. అయితే గీతే ఏదన్నా మన రాయబార కార్యాలయం కొంతమంది సిబ్బందిని అవతలకు పంపిస్తారు, ఆ తర్వాత మనం కూడా వాళ్ళ రాయబార కార్యాలయాన్ని సిబ్బందిని పంపిద్దాం అనేటటువంటి రూట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు దశాబ్దాలుగా జరుగుతున్నది అదే. వాళ్ళు ఇక్కడ ఉగ్రదాడులు చేస్తారు, మనం ఖండిస్తాము, అది పాకిస్తాన్ అంటాం, అబ్బెబ్బే అదేం లేదంటుంది, వాళ్ళందరూ కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులు అంటుంది, స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటుంది, వాళ్ళు బాధపడిపోతున్నారంటుంది, వాళ్ళ ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత ప్రపంచాన్ని అంటుంది, దాని వెనకాల మా బాధ్యత లేదంటుంది. ఇవన్నీ కామన్గా జరిగిపోతున్నాయి, ఏళ్ల తరబడి జరిగిపోతున్నటువంటి ఒక నాటకం. బట్ ఇప్పుడు ఏమైంది, మోడీ సర్కార్ 4 ఆకులు ఎక్కువ తింది. అందులో భాగంగా పాకిస్తాన్ పౌరుల్ని తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమ్మనమన్నటువంటి ఆదేశం ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వ్యాపార పరంగా వస్తుంటారు